హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. ఎదిగే పిల్లలకి కానీ పెద్ద వయసు వారికి కానీ చాలా మంచిది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 కప్పుకి నిండుగా పల్లీలు వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. పల్లీలు కరెక్ట్గా ఫ్రై అయ్యిందో లేదో ఇలా కొన్ని పప్పుల్ని ప్రెస్ చేసి చూసినట్లయితే పై స్కిన్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో మనం పల్లీలు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకుల్ని కూడా తీసుకుని ఇలా ఒక ప్లేట్లో జల్లించుకోండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది కదా, అది ఏమీ లేకుండా ఫ్రెష్గా మంచిగా ఉన్న అటుకుల్ని మాత్రమే తీసుకుని మనం రెసిపీకి వాడదాం. ఈ విధంగా కప్పు అటుకుల్ని కూడా అదే కళాయిలోకి వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయండి. అటుకులు అనేవి పచ్చిదనం లేకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై అయ్యిందంటే అటుకులు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. బాగా ఫ్లేమ్ని తగ్గించి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి ఏ కప్పుతో మనం అటుకులు పప్పులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఓట్స్ తీసుకుని వేసుకోండి. ఓట్స్ కూడా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి. ఈ ఓట్స్ అనేవి కూడా 1/2 కప్పు తీసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అదే కళాయిలోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకుని కొంచెం ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. ఎక్కువగా ఫ్రై అయిందంటే కొబ్బరి నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, అంతవరకు కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసి దానిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా కూడా మీరు వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అయినా కూడా లైట్గా ఫ్రై చేసి తేమంతా పోయేది వరకు బాగా డ్రై రోస్ట్ చేసి తీసుకోండి. ఇప్పుడు పల్లీలని బాగా పై పొట్టంతా కూడా తీసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేయండి. మరి ముద్దలాగా కాకుండా ఇలా పలుకులుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకుని వీటిని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. అటుకులు అనేవి చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కదా, చాలా త్వరగానే ఇవి గ్రైండ్ అయిపోతాయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసి గ్రైండ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఓట్స్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఓట్స్ని కూడా ఒకసారి జార్లో వేసుకుని గ్రైండ్ చేసి వాటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకుని తీసుకుందాం. ఈ విధంగా ఓట్స్ కూడా బాగా నలిగాయి కదా, ఈ విధంగా నలిగిన తర్వాత వీటిని కూడా తీసుకుని అటుకుల పౌడర్ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవి రెండు కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ప్లేట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అటుకుల్ని పల్లీలని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకి నిండుగా బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు మరొక 1/4 కప్పు అయినా తీసుకోవచ్చు. పల్లీలు కప్పు తీసుకున్నాం కదా, అటుకులు కప్పు తీసుకున్నాం, 1/2 కప్పు ఓట్స్ 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, 1.5 కప్పు బెల్లం తురుము తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా గిన్నెలో వేసుకుని ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని బాగా కరిగించి బెల్లం సిరప్ని పక్కన పెట్టుకోండి. ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి. బెల్లం గడ్డలు కరిగితే సరిపోతాయి. ఇప్పుడు గిన్నె పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి వేరొక కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయండి.
జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఏవైనా కూడా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దానిని కూడా ఇలా నెయ్యిలో వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలపండి. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ముందుగానే మనం ఫ్రై చేసి తీసుకున్న కొబ్బరి కాబట్టి లైట్గా నేతిలో ఒకసారి బాగా కలిపి మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా స్ట్రైనర్తో వడగట్టుకోండి. బెల్లంలో డస్ట్ అనేది ఏమైనా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఆ వాటర్ అన్నీ కూడా కళాయిలో వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని నేను చూపించినంత కొంచెంగా సాల్ట్ వేసుకోండి. స్వీట్స్కి సాల్ట్ అనేది యాడ్ అయితే మరింత టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు సాల్ట్ ఇంకా యాలకుల పొడి కూడా బాగా కలిసిన తర్వాత కొంచెంగా పచ్చకర్పూరం తీసుకుని ఇలా చిటికెడు వేసుకోండి. పచ్చకర్పూరం అనేది స్వీట్స్కి మరింత టేస్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా మంచి ఫ్లేవర్తో మనం లడ్డు అనేది చేసుకోవచ్చు. ఇవి 3 కూడా బాగా కలిసాయి కదా, ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇలా పాకంలో వేసేసుకుని బాగా కలపండి. 2 నిమిషాల పాటు ఉడికించండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు. కొంచెంసేపు ఇలా పాకంలో బాగా కలిసేంత వరకు కలిపిన తర్వాత మనం తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు, ఓట్స్ పౌడర్ని కూడా అలా వేసుకుని ఇదంతా కూడా బెల్లం సిరప్లో కలిసేలా గరిటెతో బాగా కలుపుదాం. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే కళాయి అడుగున అంతా మాడిపోతూ అంటుకుపోతూ ఉంటుంది. ఫ్లేమ్ మొత్తం తగ్గించి మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. కళాయి అంచులకి అంటుకున్న స్వీట్ అంతా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ మొత్తం అన్నీ కూడా ఈవెన్గా కలిసేలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. బెల్లం సిరప్ అనేది పాకం బాగా తయారై చిక్కబడి దగ్గరగా ఉడికిన తర్వాత స్వీట్ అంతా కూడా ముద్దలాగా వస్తుంది. అంతలాగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది ఇంకొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం లడ్డు చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి కొంచెం స్వీట్ని చేత్తో టచ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇలా మనం ఉండలాగా చుట్టినప్పుడు కరెక్ట్గా ఫామ్ అవుతుంది అంటే స్వీట్ రెడీ అయిపోయినట్లేనండి. ఉండలాగా రాలేదు, విడివిడిగా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది అంటే ఇంకొంచెం సేపు స్వీట్ని ఉడకనివ్వండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా మనం ఇలా లడ్డు చేసుకోవచ్చు, లేదంటే బాగా చల్లారిన తర్వాత అయినా లడ్డు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. ఈ లడ్డు రోజుకి ఒకసారి పిల్లలకి పెట్టినట్లయితే చాలా టేస్టీగా తినటమే కాకుండా ఎంజాయ్ చేస్తూ తినటమే కాకుండా చాలా హెల్దీగా కూడా ఉంటారు. చిన్నపిల్లలే కాదు, పెద్ద వయసు వారు కూడా డైలీ తింటూ ఉంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.